కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. జిల్లాలోని దోమకొండ, బిక్కనూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో వరి, మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్ళతో రేపొద్దాం కూడా రాలేదు. ఏమన్నా అంతలో ఉపాధి చాలా అటుపోయిను గోపిద్దాం అక్కడ తాటిపత్రి పరుచుకున్న పోయారు. అది స్కూల్ దగ్గర స్కూల్లో వర్షేసిన 3 తాటిపత్రి వర్షేసిన. అదే రాజు నిన్ననే సాయంత్రం ఆ టైంకి చాలా అయింది. సింక్లెస్ ఇక రాళ్ళు వీళ్ళు అంట వాటి ఈడ 3 బియ్యాలు ఆడ 3 బియ్యాలు 6 బియ్యాల పొలం మొత్తం ఇంత అయిపోయింది. ఆ మక్కిలు తీసినాయి, మక్కిలు అట్లున్నది. మళ్ళీ బర్రె కొట్టం గుర్తు మొత్తం ఊలిపోయింది. మొత్తం మనం ఇప్పుడు బర్రె కట్టమని రేగులేసినాము. మొత్తం అది కూడా ఊలిపోయింది. బర్రె కూడా చచ్చిపోయింది, బతికింది. అది వేరే వచ్చి అది చేసారు. మొత్తం ఏటైతే మొత్తం నష్టము 4 నుంచి 5 లక్షలకు నష్టం అయిపోయింది సార్. మొత్తం వడగల్ల వాన వచ్చి మొత్తం రాలిపోవడం జరిగింది. వడ్లు అంతా దీనికి కోసినా కూడా మాకు లాభం లేదు. ఖచ్చితంగా దీనికి కోసినా కూడా ఇప్పుడు దీన్ని మనము మిషన్ ఛార్జెస్ కూడా ఇవ్వలేకపోతాము. దానికి మందం కూడా రావు. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా నష్టపరిహారము ఎకరాకు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని మేము రైతులము అందరము డిమాండ్